నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సందడిగా ఆరవేశుల వన మహోత్సవం, భక్తి శ్రద్ధలతో దాత్రి పూజ చేసిన మహిళలు. సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటం అవసరం. డాక్టర్ శ్రీనివాసులు. క్రిమి సంహారక మందును తాగి ప్రాణం పైకి తెచ్చుకున్న మహిళ. పదిహేడున లక్ష దీపోత్సవం, పుష్కరిణిలో ఏర్పాట్లు పూర్తి. వార్తలను వివరాలు. నవంబర్ 17వ తేదీన సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosam.ap.gov.in వెబ్సైట్ నందు కూడా వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని, అలాగే వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100 నెంబర్కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆదివారం జరగనున్న మాల మహాసభకు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ ఆధ్వర్యంలో పలువురు పుంగనూరు నుంచి తరలి వెళ్లారు. పుంగమ్మ కట్టపై నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీగా చేరుకున్నారు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్ విధానానికి నిరసనగా ఈ సభ జరుగుతుందని చెప్పారు. ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి జాతీయ నాయకులు హాజరయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. ఈరోజు మదనపల్లిలో జరిగే మాల మహాసభకు పెద్దపందాల మండలం, పుంగనూరు మండలం నుంచి కూడా మాలలు అత్యధికంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు. ఏదైతే వర్గీకరణ వ్యతిరేకంగా తలపెట్టిన ఈ మీటింగ్కి కూడా మా జాతి ముఖ్యమని ఈరోజు ఇంతమంది బయలుదేరుతున్నాము. భవిష్యత్తులో కూడా గ్రామ గ్రామాలను తిరిగి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తాం తెలియజేసుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్. ప్రజలను విజ్ఞానవంతులుగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన కొంతమంది కృషి ఫలితం కారణంగానే గ్రంథాలయాలు ఏర్పాటైనట్లు గ్రంథాలయ అధికారి తులసి నాయక్ తెలిపారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం పొంగనూరులోని లైబ్రరీలో గ్రంథాలయ ఉద్యమకారులైన ఎస్ఆర్ రంగనాథన్, నాగభూషణం, వెంకట రమణయ్యను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఆ తర్వాత పిల్లలకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు చివరి రోజు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పుంగనూరులోని పుష్కరిణిలో కన్నుల పండుగగా జరిగే లక్ష దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 17న కార్తీక మాసం చివరి సోమవారం సాయంత్రం 6 గంటలకు లక్ష దీపోత్సవం జరగనుంది. కార్తీక దీపోత్సవం దీపం వెలిగేదాం, ధర్మం నిలబెట్టదాం, కంటలు మోగుతాయి హర హర మహాదేవా, జ్యోతి జ్వలించురా, శక్తి చూపించురా, దీపోత్సవం దీపోత్సవం ఇది
పీఠాధిపతి శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి ఆదివారం ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు పొందారు. గుండెపోటు కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య అధికంగా ఉందని, ప్రతి ఒక్కరూ సిపిఆర్పై అవగాహన కలిగి ఉండాలని తిరుపతి స్విమ్స్ ప్రొఫెసర్ సిపిఆర్ నిపుణుడు శ్రీనివాసులు సూచించారు.
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం పొంగనూరు పట్టణంలో సిపిఆర్పై ప్రజలకు అవగాహన కల్పించారు. శిక్షణ ఇవ్వడంతో పాటు సిపిఆర్ చేసే తీరును డాక్టర్ వివరించారు. అపస్మారక స్థితిలోకి జారుకున్న వ్యక్తికి అంబులెన్స్ వచ్చేంత వరకు సిపిఆర్ ప్రక్రియ ప్రారంభించాలని వివరించారు. ఇంటర్లాక్ చేసుకుంటే ఫింగర్స్ టచ్ అయ్యింది, ఎల్బో స్ట్రైట్ ముందు ఉండాలా. ఓకే, క్లిక్ సౌండ్ అనేది. ఓకే, వెరీ గుడ్. క్లిక్ సౌండ్ ఎల్బో స్ట్రైట్, ఇది ఎల్బో స్ట్రైట్. వెరీ గుడ్. సో పర్ సెకండ్కి 2 సార్లు. ఓకే, మళ్ళీ చేయండి. సరే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30. Very good. Okay. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10. Ready na? Elbow straight, elbow straight, elbow straight. Ready? Click sound రావాలి. Okay? Come on, start చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. నేను ఇండియన్ అసోసియేషన్ కౌన్సిల్ ఫెడరేషన్ ఈ నేషనల్ ఫ్యాకల్టీ. నేను డాక్టర్ ఎస్ఎస్సి చక్రరావు, ఐఆర్సిఎఫ్ ప్రెసిడెంట్. ఇండియన్ కౌన్సిల్ ఫెడరేషన్ అనేది సో మన నార్మల్ పీపుల్ కూడా సిపిఆర్ చేసే ప్రాణాలు కాపాడవచ్చు అనే పద్ధతిని, సిఓఎల్ఎస్ అనే పద్ధతిని ఇన్వైట్ చేసి 2017 నుంచి మేము ఈ ప్రోగ్రామ్ని ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాము. సో మేము అందరికి మెడికల్ స్టూడెంట్కి ట్రైనింగ్ ఇస్తున్నాము. మెడికల్ స్టూడెంట్తో పాటు నాన్ మెడికల్ స్టూడెంట్స్ ఇప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఇట్లా ఏమైనా క్లబ్ వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు సో మా మెసేజ్ని త్రూ క్లబ్ వాళ్ళ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేము కష్టపడుతున్నామండి. ఇప్పుడు మనకు 100 సడన్ కార్డియాక్ అరెస్టులు జరిగితే మనం 2 మాత్రమే కాపాడగలుగుతున్నాం. సో ఐఆర్సిఎఫ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కనీసం 100లో 30 మందిని కాపాడినా చాలు అనే కాన్సెప్ట్తో మేము వెళ్తున్నామండి. సో ఈ టార్గెట్ అచీవ్ చేసుకోవడం మేము 2030లో టార్గెట్ పెట్టుకున్నాము. దాని ఉద్దేశంలో భాగంగానే మేము ఎవరు పిలిచినా కానీ ఎటువంటి లాభాపేక్ష లేకుండా మేము వచ్చి సో మీరు సిపిఆర్ ఎలా చేయాలా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రీసెంట్గా మనకు 8 years కిడ్ హర్యానాలో ఒక అమ్మాయి కొలాప్స్ అయిపోయింది, ఇంకా సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చి. అంటే మనకి చిన్న వయసులో కూడా మనకు స్ట్రెస్ ఫీల్తున్నాము. మేడం గారు చెప్పినట్టు అదర్ హ్యాబిట్స్ వల్ల కూడా జరుగుతుంది. సరే, జరిగిపోయింది. దేవుడు ఒకసారి ప్రాణం ఇచ్చినప్పుడు దాన్ని రెండోసారి ప్రాణాన్ని కాపాడాలి అంటే మాత్రం ఇవి 2 చేతులతోనే ఈ 2 చేతులతో మన ప్రాణం కాపాడవచ్చు అనే టెక్నిక్ని మనం వీళ్ళకి నేర్పిస్తున్నాము. మేము వీళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్కి, మీ బ్రదర్స్కి, మీ సిస్టర్స్కి, మీ అపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చిన మీటింగ్లు జరిగేటప్పుడు దయచేసి డిస్కస్ చేయండి, వాళ్ళకి చెప్పండి. అవేర్నెస్, ఎందుకంటే 24 hours డాక్టర్ అనే వాళ్ళు ఉండరు. సో డాక్టర్ వచ్చేలోపు, సార్ మెడికల్ ఫెసిలిటీ వచ్చేలోపు మీరు కానీ సిపిఆర్ చేసినట్టయితే మనిషి బ్రతికే చేస్తే 100కి 100% ఉంటుంది. కాబట్టి ఈ టెక్నిక్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందువల్ల మీకు కూడా ప్రెస్ ద్వారా కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఎవరైనా సరే మీకు స్వచ్ఛందంగా మీకు సిఓఎల్ఎస్ మీద ట్రైనింగ్ కావాలనుకున్నట్లయితే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. మేడం గారి దగ్గర నా నెంబర్ ఉంది, లేదా 7013184817. నేను అనస్థీషియా సూపర్వైజర్ వియాలో ఉంటానండి. సో మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సో మీరు ఎలా చేయాలో మేము విత్ ఎక్విప్మెంట్తో పాటు వస్తాము, వచ్చి మీకు ట్రైనింగ్ ఇస్తాము. సో మనందరం కలిసి ప్రతి గుండెని కాపాడుకునే దానికి ప్రతిజ్ఞ చేద్దామని మేము. ఆకస్మిక గుండెపోటు మరణాలను తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడే హృదయ శ్వాసకోశ పునర్జీవన చర్యపై అవగాహన కల్పించిన డాక్టర్కు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నానవాల గణేష్, రాజారెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు. రోటరీ సంస్థ ద్వారా వైద్య శిబిరాలే కాకుండా ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు ప్రభాకర్, విజయ్ కుమారి, శరణ్ కుమార్ రెడ్డి, సభ్యులు అనిల్ కుమార్, భాస్కర్ జెట్టి, జాన్, ఆవుల హరిప్రసాద్, ఆవుల కిట, భాస్కర్ రెడ్డి, మానవతా సంస్థ సభ్యులు ఏసీ నారాయణ రెడ్డి, మార్లపల్లి హర్నాథ్ రెడ్డి, భార్గవ్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పొంగనూరు పట్టణంలో రోటరీ క్లబ్
ఆధ్వర్యంలో మన డాక్టర్ శ్రీనివాస్ గారు సిపిఆర్ ప్రత్యేక నిపుణులైనటువంటి స్విమ్స్ హాస్పిటల్ నుంచి రావడం జరిగింది. మానవుని జీవితంలో అనేక సమస్యలతో, ఆహారపు అలవాట్లతో, అనేక కారణాలుగా గుండె జబ్బులకు గురవుతున్న సందర్భంగా సిపిఆర్ ట్రైనింగ్ ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పుత్తూరు పట్టణంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. డాక్టర్ శ్రీనివాస్ గారు ఎంతో చక్కగా ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి అందరికీ కూడా ఏ విధంగా మనం సిపిఆర్ చేయాలి, హఠాత్తుగా గుండె నొప్పికి పడిపోయినటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి ప్రథమ చికిత్స చేయాలి అనే విషయం పైన కూలంకుషంగా వారు చాలా జాగ్రత్తలు అన్నీ కూడా నియమ నిబంధనలు ఎలా పాటించాలని చెప్పి చాలా తెలియజేశారు. భవిష్యత్తులో ఈ యొక్క సిపిఆర్ ప్రతి ఇంటిలో ఒకరికి నేర్చుకోవాల్సి ఉంటుంది. అతి త్వరలో ఒక పెద్ద మెగా క్యాంపుని పుంగూరు పట్టణంలో ఏర్పాటు చేసి డాక్టర్ శ్రీనివాస్ గారిచే ఇక్కడ నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. అలాగే ప్రతినిత్యము మా యొక్క సేవా కార్యక్రమాలని ప్రజలకు తీసుకెళ్తున్న పత్రికా విలేకరులకు మరీ ముఖ్యంగా కేసీటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనము సిపిఆర్ అంటే హృదయ శ్వాసకోశ పునర్జీవం, దీని గురించి మనము కూలంకషంగా డాక్టర్ శ్రీనివాస్ ఇచ్చిన ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని మనం దాదాపు 23 మంది సభ్యులు నేర్చుకున్నాము. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఈ కరోనా పీరియడ్ తర్వాత యంగ్స్టర్స్ అంటే యువతలో కూడా ఎక్కువ హార్ట్ సడన్గా ఆగిపోతుంది. ఎందుకు అంటే ఈ స్ట్రెస్ వలన ఈ దైనందిన జీవితంలో ప్రతి చిన్న స్కూల్ గోయింగ్ పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు స్ట్రెస్కి గురవుతున్నారు. దానికోసం మనము ఆహార అలవాట్లు, వాటితో పాటు వ్యాయామం, తర్వాత ఈ స్ట్రెస్ లేకుండా ఉండేదానికి వీలైనంత వరకు మెడిటేషన్ ఇలాంటివన్నీ చేస్తూ మన జీవితాన్ని కొనసాగించాలి. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఇంకా ఈ స్ట్రెస్ని తగ్గించుకోకుండా ఈ పాశ్చాత్య అలవాట్లలో ఫుడ్ హ్యాబిట్స్ తోటి ఇంకా ప్రతి ఈ వేగవంతమైన జీవితంలో మనం ఎక్కువగా డబ్బు అర్జనతో ముందుకి పరిగెత్తాలా, ఇంకా పేరు తెచ్చుకోవాలనే ఈ స్ట్రెస్తో మనం ముందుకు పరిగెత్తే ఈ కార్యక్రమంలో మనం అనేక జబ్బులు, ముఖ్యంగా హార్ట్ పైన, బ్రెయిన్ పైన ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నాము. దీనికి అంతా తగ్గించుకోవాలంటే కుదరని పక్షంలో మనం అంతా ట్రైనింగ్లు ఇస్తున్నాము. అయినా కానీ సిపిఆర్ అనేది చాలా ముఖ్యమన్నమాట. ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఒక్కొక్క సభ్యుడు నేర్చుకోవటం ఇంపార్టెంట్. ఈ అవేర్నెస్ పుంగనూరు రోటరీ క్లబ్కి తీసుకురావాలనే ఉద్దేశంతో డిస్కస్ చేసుకొని అడిగిన వెంటనే శ్రీనివాస్ ఒప్పుకొని వెంటనే నేను వస్తాను మేడం అని రావడం చాలా సంతోషకరమైన విషయము. దీనివల్ల చాలా చక్కగా మనకి అందుబాటైన లాంగ్వేజ్లో, తెలుగులో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్కరితో కూడా ప్రాక్టికల్స్ చేపించారు. వీధి కుక్కల బెడద తీవ్రమైంది. ప్రతిరోజు ఎవరో ఒకరు కుక్క కాటుకు గురవుతూనే ఉన్నారు. ఆదివారం వీధి కుక్క దాడిలో 8 సంవత్సరాల బాలుడు గాయపడ్డాడు. పుంగనూరు మండలం మురంపల్లి గ్రామానికి చెందిన బాలుడు మోక్షిత్ వీధిలో ఆడుకుంటూ ఉండగా వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసి కాలుపై కరిచింది. తల్లిదండ్రులు వెంటనే గాయపడిన బాలుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. డాక్టర్లు వైద్య సేవలు అందించారు. గ్రామంలో కుక్కల బెడద తీవ్రమైందని స్థానికులు చెబుతున్నారు. కలియుగంలో అత్యంత శీఘ్ర ఫలాన్ని ఇచ్చే పార్థివలింగ పూజ పొంగనూరులో జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ అర్చకులు రాము తెలిపారు. ఇందులో భాగంగానే 11 పుట్టల మట్టిని సేకరించి అందులో అష్టగంధం, శ్వేతచందనం, తెల్ల సాసువులు, వట్టివేర్లు, పసుపు, కుంకుమ, విభూది, తులసి పుల్లలు, బిల్వపత్రి, శ్రీగంధం, పచ్చకర్పూరం ఇలా 21 శుభ ద్రవ్యాలతో లింగాలను తయారు చేయడం జరుగుతుందన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ ఆవరణంలో పూజలు మొదలవుతాయని అర్చకులు తెలిపారు. తర్వాత దీపారాధన జరుగుతుందని తెలిపారు. భక్తజనం ఈ పూజాది కార్యక్రమాల్లో పాల్గొని పరమేశ్వరుని కృపకు పాత్రులు కావాలని కేసీటీవీ ద్వారా తెలిపారు. కలియుగమున
అత్యంత శీఘ్ర ఫలదాయిని అయిన పార్థివలింగ పూజను కార్తీక మాసం అమావాస్య బుధవారం మధ్యాహ్నం పైన వస్తుంది కాబట్టి బుధవారం రోజున మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో వైభవంగా నిర్వహించబడుతుంది. పార్థివలింగాలు గుడి వద్ద ఉచితంగా ఇవ్వబడతాయి. భక్తులు మంగళ ద్రవ్యాలు అంటే అభిషేక ద్రవ్యాలు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర మరియు మంగళ ద్రవ్యాలైన పసుపు, కుంకుమ, పచ్చకర్పూరము, గంధము, విభూతి మొదలైన వాటినన్నింటినీ తెచ్చుకుంటే మేమిచ్చే పార్థివలింగానికి మీరు మీ స్వహస్తాలతో రుద్ర నమక చమక పురుషుక్త ప్రాకారణలతో మేము మంత్రాలు పఠిస్తూ ఉంటాము. ఆ మంత్రోచ్చారణలతో మీరు రుద్రాభిషేకం మీ స్వహస్తాలతో పార్థివలింగానికి చేసుకొనవచ్చును. ఈ మహద్భాగ్యాన్ని అందరూ ప్రజలందరూ కూడా పాలు పంచుకొని చేసి ఆ పార్థవేశ్వరునికి, కాశీ విశ్వేశ్వరుని అనుగ్రహం పొందాలని చెప్పేసి KCTV ద్వారా ప్రజలకి తెలియపరుస్తూ ఉన్నాము. అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటాము. పార్థివలింగ పూజ అంటే ఏమంటే 11 పుట్టల మన్నుని తీసుకొని దాన్ని చూర్ణంగా చేసి దాంట్లోకి అష్టగంధము మరియు వట్టివేర్లు, తెల్ల సాసులు, పచ్చకర్పూరము మొదలైన 21 రకాల సుగంధ ద్రవ్యాలనంతా వాటిలోకి భస్మము, రక్తచందనము, శ్వేతచందనము వీటినంతా చూర్ణం చేసి ఆ పుట్టమన్నులోకి వేసి ఆ పుట్టమన్నుతో లింగాన్ని నిర్మిస్తే ఆ విధంగా నిర్మించిన ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ అంటారు. అంటే ఇహశక్తి, ప్రాణశక్తి ఇవన్నీ కూడా దేవునికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ దేవుణ్ణి పూజ చేస్తే అత్యంత శీఘ్ర ఫలితము అని చెప్పి చెప్తారు. ఈ పార్థివలింగాన్ని రావణాసుని తల్లి పూజించినట్టు మనకు చరిత్ర చెప్తా ఉంది. ఈ పార్థివలింగ పూజ సైకతలింగాన్ని సముద్రం ఒడ్డున ఏర్పాటు చేసి ఆమె పూజ చేస్తూ ఉంటే ఆ సైకతలింగంతో చేసిన లింగంతో పూజ చేస్తే రావణాసునికి ఆ శివుని అనుగ్రహం లభిస్తుందనే ఉద్దేశంతో దేవతలందరూ చేరి ఆ ఇంద్రుని సహకారంతో ఆ సైకతలింగాన్ని కరిగించి వేస్తారు సముద్ర నీటితో, అలలతో. అప్పుడు అతడు ఎప్పుడు కరగకుండా ఉండేందుకు ఆత్మలింగం కావాలని చెప్పి ఆ విధంగా ఆత్మలింగ కథ కూడా ఉద్భవమైంది. శ్రీరాముడు రావణ వధానంతరము ఈ పార్థివలింగ పూజను లక్ష్మణ సీత సమేతంగా చేసినట్టు మనకు రామేశ్వర స్థల పురాణం ద్వారా తెలుస్తూ ఉంది. ఈ పార్థివలింగాన్ని కలియుగంలో, త్రేతాయుగంలో బంగారు లింగము, ద్వాపర యుగంలో రత్నలింగము, కలియుగంలో ఈ పార్థివలింగము విశేష ఫలితమని శివపురాణం విశేషంగా వర్ణించింది. దీన్ని అందరూ కూడా చేసి పార్వతి పరమేశ్వరుల కృపకు పాత్రలు కావాలని చెప్పి భావిస్తారు. ఆర్యవైశ్యులు వనవిహార మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. పుంగనూరు మండల పరిధిలోని గూడూరుపల్లి గుట్టపై గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ఆవరణంలో వన మహోత్సవాన్ని నిర్వహించగా పుంగనూరు నుంచి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. వేద పండితులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకరించి హోమాలు నిర్వహించారు. అలాగే ఉసిరి చెట్టుకు భక్తి శ్రద్ధలతో మహిళలు పూజలు చేశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ సరదాగా గడిపారు. ఆటల పోటీలు మరియు సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి వన భోజనాలు చేశారు. కార్యక్రమాలను ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, సంఘ సభ్యులు పర్యవేక్షించారు.
స్టార్ట్ చేసేదా? మా క్లాప్స్ అన్నా కొట్టండి అబ్బా, సైలెంట్ కూర్చొని క్లాప్స్ అన్నా కొట్టండి. అదిగో వాళ్ళే చెప్తున్నారు. DJ Sai. కండక్టర్ స్వామి వేసుకోండిరా. కడుపు నొప్పి రావడంతో టానిక్ అనుకుని బాటిల్లో నిల్వ ఉంచిన ఆవులకు పిచికారీ చేసే క్రిమి సంహారక మందును మహిళ తాగేసింది. ఈ ఘటన పొంగనూరు మండలం సింగిరిగుంట గ్రామంలో చోటు చేసుకుంది. ఆ మహిళ అస్వస్థతకు గురి కావడంతో బంధువులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు వెంటనే వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శక్తి స్వరూపిణి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ సమీపాన ఆరవయసులు దాత్రి పూజ వన విహార మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పొంగనూరు పట్టణానికి చెందిన మోక్షిత్ సాయి వేసిన డాన్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకోగా మోక్షిత్ సాయిని ప్రశంసించారు. Thank you.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సందడిగా ఆరవేషుల వన మహోత్సవం, భక్తి శ్రద్ధలతో దాత్రి పూజ చేసిన మహిళలు. సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటం అవసరం. డాక్టర్ శ్రీనివాసులు. క్రిమి సంహారక మందును తాగి ప్రాణం పైకి తెచ్చుకున్న మహిళ. లక్ష దీపోత్సవం, పుష్కరిణిలో ఏర్పాట్లు పూర్తి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.